ప్రణీత్ హనుమంతును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు సరే. ఈ కేసులో తాజా అప్డేట్ ఏంటి? అతని విషయంలో ఏం జరుగుతోంది? అతడిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎన్నాళ్ల పాటు అతడిని జైల్లో ఉంచే ఛాన్స్ ఉంది? అతడితో పాటు మిగిలిన ముగ్గురిని అరెస్ట్ చేశారా లేదా? వాళ్ళు ఎక్కడున్నారు అన్న వివరాల గురించి మీరు ప్రధాన మీడియా పత్రికల్లో కానీ వెబ్సైట్లలో కానీ వెతికినా అస్సలు కనిపించదు. మొదట్లో అన్ని మీడియా సంస్థలు ప్రణీత్ హనుమంతు కేసు గురించి వార్తలను ఇవ్వక తప్పింది కాదు. సోషల్ మీడియాలో దీని గురించి అంత రచ్చ జరుగుతుంటే అసలు ఈ వార్తనే ఇవ్వకపోతే మనం దోషిగా మిగిలిపోతామన్న భయంతోనో ఏమో కానీ కొన్ని మీడియా సంస్థలు అయితే ప్రణీత్ హనుమంతు ఫోటోను కూడా వాడకుండానే వార్తలను ఇచ్చామంటే ఇచ్చామనిపించుకున్నాయి. తాజాగా ఈ కేసు గురించి కీలక అప్డేట్స్ను మాత్రం అసలు ప్రధాన మీడియా సంస్థలు ఇవ్వకుండా పక్కన పడేస్తున్నాయి. తండ్రికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కారణమో లేక మరే ఇతర కారణాలకు తెలియదు కానీ ప్రణీత్ హనుమంతు కేసు గురించిన కీలక అప్డేట్స్ను మాత్రం మీడియాలో పెద్దగా రావటం లేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు దాచేంత మాత్రాన వాస్తవాలు నిజాలు బయటకు రాకుండా పోవు కదా. ఒకప్పుడంటే ఆ మీడియా సంస్థలు చెప్పిందే వేదం, ఇచ్చిందే వార్త. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా యుగం నడుస్తున్న ఈ రోజుల్లో నిజాలను దాచేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రణీత్ హనుమంతు కేసులో కూడా అదే జరుగుతోంది. ప్రణీత్ హనుమంతు కేసు గురించి 1-2 షాకింగ్ పరిణామాలు తాజాగా జరిగాయి. అందులో మొట్టమొదటిది మిగిలిన ముగ్గురి అరెస్ట్ గురించి. జూలై 10వ తారీఖున ప్రణీత్ హనుమంతును బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు కదా. బెంగళూరు నుంచి అమెరికాకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ప్రణీత్ను పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించారు. అయితే ఆ సమయంలో మిగిలిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. మొత్తం మీద 4గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారంటూ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అవన్నీ ఫేక్ అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఈ కేసులో ఒక్క ప్రణీత్ హనుమంతును మాత్రమే తెలంగాణ పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంకా అరెస్ట్ చేయలేదు. డల్లాస్ నాగేశ్వరరావు, బొర్రా యువరాజ్, సాయి ఆదినారాయణ అనే ముగ్గురు ఇంకా పరారీలోనే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. డల్లాస్ నాగేశ్వరరావు అనే వ్యక్తి మాత్రం అమెరికాలో ఉన్నాడని, అమెరికాలో ఉన్న అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదన్నది పోలీసులు చెప్తున్న మాట. సో ఈ కేసులో అందరినీ అరెస్ట్ చేశారన్న వార్తలు మాత్రం వట్టి ఫేక్. కేవలం ఒకే ఒక వ్యక్తిని ప్రణీత్ హనుమంతును మాత్రమే అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని అసలు అరెస్ట్ చేస్తారో లేదో అన్నది మాత్రం తెలియటం లేదు. పోలీసులు అనుకుంటే ప్రణీత్నే పట్టుకోగలిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళను పట్టుకోలేరా ఏంటి? అయినా సరే ఈ కేసులో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయో లేదో మాత్రం తెలియాల్సి ఉంది. త్వరలోనే మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలన్న వార్తలను వినాలని ఆశిద్దాం. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు సమాజంలో స్వేచ్ఛగా తిరగటం అనేది చాలా ప్రమాదకరం కూడా. ఇక ఈ కేసులో రెండో షాకింగ్ పరిణామం కూడా జరిగింది. అది అతడిపై నమోదైన కేసుల గురించి, సెక్షన్ల గురించి. మొదట్లో అతడిపై అంటే ప్రణీత్ హనుమంతుపై 1-4 రకాల సెక్షన్లను బట్టి కేసులను పెట్టారు. అసలు ఆ సెక్షన్లు ఏంటి? ఆ సెక్షన్లను బట్టి ప్రణీత్కు ఎంతకాలం శిక్ష పడే ఛాన్స్ ఉంది? తాజాగా ఈ కేసులో జరిగిన మరో విస్తుపోయే పరిణామం ఏమిటనేది చూద్దాం. ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్పై పోలీసులు మొదటగా సెక్షన్ 67B ఐటీ యాక్ట్ను నమోదు చేశారు. చిన్నారులను ఉద్దేశించి అభ్యంతరకరమైన వీడియోలు చేసినా, మాట్లాడినా, ఫోటోలను పబ్లిష్ చేసినా ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. చిన్నపిల్లలను ఏమార్చి ఆన్లైన్లోనే మాయమాటలు చెప్పి మోసం చేసి వారితో సెక్సువల్ రిలేషన్ ఏర్పరచుకున్నా లేదా సెక్సువల్గా మాట్లాడినా, కామెంట్ చేసినా కూడా ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా చిన్నారులను నీచంగా మాట్లాడినా కూడా ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. చిన్నారులను నీచంగా మాట్లాడుతూ ఉండగా వీడియోను రికార్డ్ చేసి వాటిని పబ్లిక్ డొమైన్స్లోకి పోస్ట్ చేసినా కూడా వాళ్ళపైన ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టం ద్వారా కేసు నమోదు చేస్తే అది నిజమేనని కోర్టులో పోలీసులు రుజువు చేస్తే, అందుకు తగిన ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేస్తే గరిష్టంగా 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. అలాగే 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తారు. ఈ కేసులో దోషిగా తేలి ఓసారి జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అదే తప్పును రిపీట్ చేస్తే కనుక ఈసారి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే జరిమానా కూడా 10 నుంచి 20 లక్షల రూపాయలకు పెరుగుతుంది. ఇది సెక్షన్ 67B యాక్ట్ అంటే. ఈ 4గురు కూడా ఈ చట్టంలో ప్రస్తావించిన పనులనే చేశారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ వీడియోలో ఉన్నది మేము కాదు అని వాదించడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఆ తర్వాత కూడా క్షమాపణలు చెబుతూ వీళ్ళలో ఓ 2 వీడియోలను కూడా ప్రత్యేకంగా పబ్లిష్ చేశారు. సో ఈ చట్టం ప్రకారం వీళ్ళు తప్పు చేసినట్టు రుజువు చేయటం చాలా చాలా ఈజీ. ఇక ఈ 4గురిపై మరో సెక్షన్ ప్రకారం కూడా కేసులను నమోదు చేశారు. అదే ఫోక్సో యాక్ట్.
చిన్నపిల్లలను రక్షించేందుకే ప్రత్యేకంగా చిన్నారుల కోసమే ఈ ఫోక్సో యాక్ట్ను 2012 సంవత్సరంలో ఆమోదించారు. అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చి 12 ఏళ్ళు మాత్రమే అవుతుందన్నమాట. అంతకంటే ముందు అంటే 2012 కంటే ముందు చిన్నారులపై అత్యాచారాలు జరిగినా, లైంగిక వేధింపులు జరిగినా, ఇంకెలాంటి దారుణాలు జరిగినా కూడా పెద్దవాళ్లపై జరిగితే ఎలాంటి సెక్షన్లు విధించేవారో చిన్నారులపై జరిగినా కూడా అదే విధంగా సెక్షన్లను పెట్టేవాళ్ళు. దీనిపైనే పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. అభం శుభం ఎరుగని చిన్నారుల ప్రాణాలను తీసే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నదే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసును పెడితే వాళ్లకు కనీసం బెయిల్ కూడా రాని పరిస్థితి ఉంటుంది. 2012 సంవత్సరం నుంచి అమల్లో ఉన్న ఈ ఫోక్సో చట్టాన్ని ఇప్పుడు ఈ నలుగురుపై ప్రయోగిస్తున్నారు. ఈ చట్టంలో చిన్నారులపై లైంగిక వేధింపులు అనే అంశాన్ని చాలా క్లారిటీగా ప్రస్తావించారు. చిన్నారులను ఉద్దేశించి లైంగికంగా ఏవైనా అసభ్యకరమైన మాటలు మాట్లాడినా కూడా, నీచంగా కామెంట్స్ చేస్తూ వారిని మానసికంగా వేధించినా కూడా ఈ చట్టం ప్రకారం కేసును నమోదు చేయవచ్చు. ఎవరైనా సరే ఓ పాపను పదే పదే రిపీట్ మోడ్లో చూస్తూ సెక్సువల్గా కామెంట్ చేసినా కూడా ఈ చట్టం ప్రకారం కేసును నమోదు చేయవచ్చు. ఈ ప్రణీత్ అండ్ గ్యాంగ్ చేసిన పని ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చట్టం ప్రకారం కేసులు నమోదైతే కనుక కనీసం 3 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తారు. అది కూడా లైంగిక వేధింపులకు మాత్రమే. అత్యాచారం కేసుల్లో అయితే ఈ శిక్ష మరింత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక సెక్షన్ 79 భారతీయ న్యాయ సంహితను కూడా తెలంగాణ పోలీసులు ప్రణీత్ గ్యాంగ్పై నమోదు చేశారు. మహిళలపై ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం, వారి పరువు మర్యాదలకు భంగం వాటిల్లా ప్రవర్తించడం, మహిళల ప్రైవసీని హరించడం వంటి విషయాలన్నీ కూడా ఈ చట్టం కిందకు వస్తుంటాయి. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే అవి ప్రూవ్ అయితే కనీసం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే జరిమానా కూడా విధిస్తారు. ఈ ప్రణీత్ హన్ గ్యాంగ్ చేసిన పని ఇదే కదా. అందుకే ఈ సెక్షన్ కింద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక చివరిగా సెక్షన్ 294 BNS కింద కూడా ప్రణీత్ హేమంత్ గ్యాంగ్పై కేసు నమోదు చేశారు. ముక్కు ముఖం తెలియని వాళ్ళ గురించి వాళ్లకు తెలియకుండా పబ్లిక్ ప్లేసుల్లో అశ్లీలంగా మాట్లాడటం, పాటలు పాడటం, వాళ్ళను వర్ణిస్తూ పద్యాలు పాడటం, కామెంట్లు చేయడం, బ్యాడ్ వర్డ్స్ను వాడటం వంటి చర్యలన్నీ ఈ సెక్షన్ కిందకు వస్తాయి. ఈ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తే అది నిజమేనని రుజువైతే 3 నెలల జైలు శిక్షతో పాటుగా జరిమానాను కూడా విధిస్తూ ఉంటారు. ఇవి ఈ ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్పై పోలీసులు మొట్టమొదటిగా నమోదు చేసిన సెక్షన్లు. ఈ సెక్షన్ల ప్రకారం చూసుకుంటే కోర్టులో వీళ్ళు నేరం చేశారని రుజువు చేస్తే ఖచ్చితంగా 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సులు అయితే అధికంగా ఉన్నాయి. అంతేకాదు కనీసం 10 లక్షల రూపాయల మేర జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా జరిగిందండోయ్. మొదట్లో ఈ 4 సెక్షన్లను బట్టే కేసులు నమోదు చేశారు కదా, కానీ విచారణలో భాగంగా ప్రణీత్ హనుమంతు గంజాయి తీసుకుని మరి ఆ మత్తులోనే ఈ వీడియో చాట్ను చేసినట్టు పోలీసులు తేల్చేశారు. గంజాయికి విపరీతంగా అలవాటు పడిపోయినట్టు కూడా గుర్తించారు. ఆ మత్తులోనే విచ్చలవిడిగా బూతు మాటలను మాట్లాడేవాడని కూడా తేల్చేశారు. దీంతో ప్రణీత్ హనుమంతుపై మరో సెక్షన్ కింద కూడా కేసును నమోదు చేశారు. ఫోరెన్సిక్ నివేదనకు ఆధారంగా తీసుకొని అతడి శరీరంలో గంజాయి ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి ఐటీ ఫోక్సో యాక్ట్తో పాటు BNS 79, 294 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. నార్కోటిక్స్, సైక్రోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద ఈ కేసులో పలు సెక్షన్లను జోడించారు. అసలు గంజాయిని మీకు అమ్మింది ఎవరు, ఎక్కడి నుంచి కొంటున్నారు, ఎలా వస్తుంది, కేవలం వినియోగదారుడిగానే ఉన్నారా లేక సరఫరా కూడా చేస్తూ ఉంటారా అన్న వివరాల గురించి విచారణ చేసేందుకు 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఇప్పటికే సంబంధిత పోలీసులు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రణీత్ హనుమంతు తరపున లాయర్కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ప్రణీత్ హనుమంతును పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కేవలం వీడియో గురించిన కేసు గురించే కాకుండా గంజాయికి సంబంధించిన కేసులను ప్రణీత్ చిక్కుకోవడం అన్నది తాజాగా జరిగిన మరో పరిణామం. మరి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న ఈ కేసులోంచి అసలు ప్రణీత్ బయటపడగలడా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇదండి ప్రణీత్ హనుమంతు కేసు గురించిన తాజా వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.